ఒక చక్రవర్తి అతని కళ్లల్లో సామ్రాజ్యాన్ని విస్తరించాలనే తపన. మరోవైపు ఒక సన్యాసి, చిరిగిన బట్టలు, కాని ముఖంలో అంతులేని ప్రశాంతత. వీరిద్దరూ ఒకరినొకరు కలిసినప్పుడు ఊహించండి, చరిత్ర గతి మారింది. ఒక సామ్రాజ్యం తలరాతే కాదు, ఒక ప్రపంచ మతం యొక్క పునాదులు కూడా ఆ సమావేశంపై ఆధారపడి ఉన్నాయి. ఈరోజు మనం ఆ చారిత్రాత్మక ఘట్టాన్ని కొంచెం లోతుగా పరిశీలించబోతున్నాం. అవును, మనం మాట్లాడుతున్నది మగధ చక్రవర్తి బింబిసారుడి గురించి. అయితే మన దగ్గరున్న ఆధారాలన్నీ బౌద్ధ గ్రంథాల నుండి వచ్చినవే. కాబట్టి ఈ కథ బింబిసారుడి జీవితాన్ని, బౌద్ధమతంతో అతనికున్న సంబంధాన్ని వివరిస్తుంది. అంటే ఒక నిర్దిష్ట కోణము నుండి మనం ఈ కథను చూస్తున్నాం. సరిగ్గా. ఈరోజు మనం అర్థం చేసుకోబోయేదేమిటంటే, ఒక రాజు యొక్క వ్యక్తిగత నమ్మకాలు, అతని ఆధ్యాత్మిక ప్రయాణం, అది అతని రాజ్యాన్ని, కుటుంబాన్ని, చివరికి అతని ప్రాణాన్ని కూడా ఎలా ప్రభావితం చేశాయో చూద్దాం. సరే, అయితే మనం ఆ కాలంలోకి వెళ్దాం. కథను అర్థం చేసుకోవాలంటే అప్పటి రాజకీయ పరిస్థితిని ఒకసారి చూడాలి. కాశీ, కోసల లాంటివి. అవును. వీటిలో మగధకు ఎందుకంత ప్రాముఖ్యత వచ్చింది? దానికున్న ప్రత్యేకత ఏమిటి? చాలా మంచి ప్రశ్న. మగధకు రెండు ముఖ్యమైన బలాలు ఉండేవి. మొదటిది గంగానది పరివాహక ప్రాంతంలో ఉండటం. దానివల్ల వ్యవసాయం, వాణిజ్యం బాగా అభివృద్ధి చెందాయి. అవును. కాని రెండవది, ఇంకా ముఖ్యమైనది, అప్పటి ఆధునిక సైన్యానికి అత్యంత అవసరమైన ఇనుప ఖనిజ నిక్షేపాలు మగధకు దగ్గర్లో, అంటే ఇప్పటి ఝార్ఖండ్ ప్రాంతంలో పుష్కలంగా ఉండేవి. ఓ, అంటే ఆయుధాలకు, పనిముట్లకు కొదవలేదన్నమాట. ఖచ్చితంగా. ఈ సహజ వనరులను ఒక అస్త్రంగా మార్చుకున్న మొదటి రాజులలో బింబిసారుడు ఒకడు. అంటే కేవలం 15ఏళ్ల వయసులో సింహాసనమెక్కిన ఒక యువరాజు తన రాజ్యాకున్న ఈ భౌగోళిక బలాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాడా? అర్థం చేసుకోవడమే కాదు, దాన్ని వాడుకున్నాడు. అతను యుక్తవయసు నుంచే యుద్ధ విద్యలలో నిపుణుడు. అతనిలో బలమైన రాజ్యాకాంక్ష ఉండేది. అందుకే మొదటగా పురుగునున్న అంగరాజ్యంపై దాడిచేసి దానిని మగధలో కలిపేసుకున్నాడు. అవును. దీంతో అతని సామ్రాజ్య విస్తరణ మొదలైంది. కేవలం యుద్ధంతోనే కాదు, వివాహ సంబంధాలు కూడా అతని వ్యూహంలో ఒక భాగం అని మన సోర్సెస్ చెప్తున్నాయి. నిజమే. కోసల రాకుమార్ని పెళ్లి చేసుకుంటే కాశీ కట్నంగా వచ్చింది, మద్రదేశపు రాకుమార్ని పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లిళ్ళు కేవలం రాజకీయ ఎత్తుగడలేనా, లేక మగధ ఆస్థానంపై వాటి సాంస్కృతిక ప్రభావం కూడా ఏమైనా ఉందా? ఆ కాలంలో ఇవి ప్రధానంగా రాజకీయ ఎత్తుగడలే. శత్రువులను మిత్రులుగా మార్చుకోవడానికి, సరిహద్దులను భద్రపర్చుకోవడానికి ఇవి చాలా అవసరం. అంటే కోసలతో బంధం వల్ల పశ్చిమం నుండి ముప్పు తప్పింది. సరిగ్గా. అలాగే మద్రదేశంతో సంబంధం వల్ల వాయువ్యం నుండి వచ్చే వాణిజ్య మార్గాలపై పట్టు దొరికింది. అయితే మీరన్నట్లు ఈ సంబంధాల వల్ల వేర్వేరు ప్రాంతాల సంస్కృతులు, ఆచారాలు కూడా రాజధాని అయిన రాజగృహానికి చేరాయి. ఇది మగధను ఒక కాస్మోపాలిటన్ కేంద్రంగా మార్చడానికి దోహదపడింది. అవును, ఖచ్చితంగా. అంటే ఒకవైపు యుద్ధాలు, మరోవైపు పెళ్లిళ్లతో బింబిసారుడు తన రాజ్యాన్ని పటిష్టం చేసుకుంటున్నాడు. అతని దృష్టంతా పూర్తిగా లౌకిక విషయాలపై ఉన్నట్లు కనిపిస్తోంది. రాజ్యం, అధికారం, సంపద. కాని సరిగ్గా ఇక్కడే అతని జీవితంలోకి అనుకోకుండా ఒక ఆధ్యాత్మిక శక్తి ప్రవేశించింది. అదే ఈ కథను పూర్తిగా మలుపుదిప్పింది. అవును. ఒకరోజు బింబిసారుడు తన రాజభవనం బాల్కనీ నుండి చూస్తుండగా ఒక యువ సన్యాసి రాజగృహ వీధుల్లో భిక్షాటన చేస్తూ కనిపించాడు. ఒంటిమీద చిరిగిన బట్టలున్నా అతని ముఖంలో ఏదో తెలియని తేజస్సు, నడకలో ఒక రాజసం. అవును. చుట్టూ ఉన్న ప్రజలందరూ ఆయన్నే ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఒక చక్రవర్తికి ఒక సాధారణ సన్యాసిలో అంత ప్రత్యేకత ఏం కనిపించుంటుంది? బహుశా ఆ నిర్లిప్తత, ఆ ప్రశాంతత కావచ్చు. అధికారం, సంపద చుట్టూ పెరిగిన బింబిసారుడికి ఏమీ లేకపోయినా అంత ప్రశాంతంగా, గంభీరంగా ఉన్న ఆ వ్యక్తి ఒక అద్భుతంగా అనిపించుండొచ్చు. అందుకే వెంటనే ఆరా తీయమన్నాడు. అవును. తన సైనికులను పంపి ఆ సన్యాసి ఎక్కడికి వెళ్తున్నాడో కనుక్కోమన్నాడు. ఆ సన్యాసి పాండవ పర్వతం దగ్గర ఒక గుహలోకి వెళ్లారని తెలిసాక బింబిసారుడు స్వయంగా అక్కడికి వెళ్లాడు. అప్పుడే ఆ చారిత్రాత్మక సమావేశం జరిగింది. ఆ సన్యాసి ఎవరో కాదు, జ్ఞానాన్వేషణలో ఉన్న సిద్ధార్థ గౌతముడు. బింబిసారుడు ఆయనని చూడగానే మీది క్షత్రియ వంశంలా ఉంది అని అడిగాడు. గౌతముడు అవునన్నాడు. అప్పుడు బింబిసారుడు ఒక ఆశ్చర్యకరమైన ప్రతిపాదన చేశాడు. ఈ సన్యాసం వద్దు,
నా సగం రాజ్యాన్ని తీసుకోండి, నాతో పాటు పాలించండి అన్నాడు. ఒక సన్యాసిని చూసి సగం రాజ్యమిస్తానని చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. ఇది కేవలం ఆయన వ్యక్తిత్వం పట్ల గౌరవమా, లేక ఇందులో ఏదైనా రాజనీతి దాగి ఉందా? ఆ ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. మనం దీని 2 కోణాల్లో చూడొచ్చు. చెప్పండి. ఒకటి, గౌతముడి వ్యక్తిత్వానికి అతను నిజంగా ముగ్ధుడై ఉండవచ్చు. ఒక క్షత్రియుడు ఇలా సన్యాసిగా మారటం చూసి అతనికి సహాయం చెయ్యాలనుకుని ఉండవచ్చు. రెండవ కోణం. ఆ కాలంలో రాజులు ఇలాంటి క్యారిస్మాటిక్ నాయకులను తమ వైపు తిప్పుకోవడం ఒక సాధారణ వ్యూహమే. కాని గౌతముడు ఆ ప్రతిపాదనను తిరస్కరించాడు. అవును, చిరునవ్వుతో. తనకు కావలసింది రాజ్యం కాదని, దుఃఖానికి శాశ్వతమైన పరిష్కారమని చెప్పాడు. అతని నిశ్చయం చూసి బింబిసారుడికి అతనిపై గౌరవం మరింత పెరిగింది. ఖచ్చితంగా. అప్పుడతనన్న మాట చాలా ముఖ్యమైనది. సరే, మీరు జ్ఞానోదయం పొందిన తర్వాత దయచేసి మళ్ళీ నా రాజ్యానికి వచ్చి నాకు ఆ మార్గాన్ని బోధించండి అని వినయంగా కోరాడు. ఇది బింబిసారుడిలోని వివేకానికి నిదర్శనం. వివేకం, ఇంకా చెప్పాలంటే అతనిలో నిజమైన ఆధ్యాత్మిక జిజ్ఞాస ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే 6 సంవత్సరాల తర్వాత వస్తుంది బింబిసారుడు తన వెదురు వనాన్ని బౌద్ధ సంఘానికి దానం చేశాడు. మన సోర్సెస్ ప్రకారం బౌద్ధ సంఘానికి లభించిన మొట్టమొదటి విహారం అదే. ఇది కేవలం ఒక దానంగానే చూడాలా, లేక దీనికంతకంటే పెద్ద ప్రాముఖ్యత ఉందా? దీని ప్రాముఖ్యత చాలా పెద్దది. ఇది కేవలం ఒక భూమి దానం కాదు, మరి అంతవరకు సంచార జీవనం గడుపుతున్న ఒక తాత్విక ఉద్యమానికి మొదటిసారిగా ఒక చిరునామా, ఒక కేంద్రాన్ని ఇచ్చిన సంఘటన ఇది. వర్షాకాలంలో భిక్షువులు ఒకచోట ఉండి ధర్మాన్ని చర్చించుకోవడానికి, సంఘాన్ని వ్యవస్థీకరించుకోవడానికి ఇదొక శాశ్వత స్థావరాన్నిచ్చింది. అంటే బౌద్ధ మతాన్ని ఒక సంచార తత్వశాస్త్రం నుండి ఒక వ్యవస్థీకృత మతంగా మార్చడంలో ఈ దానం కీలక పాత్ర పోషించింది అన్నమాట. అవును, దానికొక చట్టబద్ధతను, రాజరికపు అండను ఇచ్చింది. రాజుగారి ప్రభావం అతని కుటుంబంపై కూడా పడింది. అతని కుమారులు కూడా భిక్షువులుగా మారారు. అవును, మన సోర్సెస్ ప్రకారం వారు అర్హతా స్థాయిని పొందారు. అర్హతా స్థాయి అంటే బౌద్ధ ధర్మంలో అదొక అత్యున్నత ఆధ్యాత్మిక స్థితి కదా. అంటే పునర్జన్మ చక్రం నుండి విముక్తి పొందిన వారిని అర్థం చేసుకోవచ్చా? మీరు చెప్పింది సరైనదే. అర్హతా స్థాయి అంటే నిర్వాణానికి ముందున్న అత్యున్నత దశ. అంటే వారు అన్ని కోరికలను, బంధాలను జయించి జీవన్ముక్తులయ్యారని అర్థం. ఒక రాజు తన వారసులు సన్యాసులుగా మారడానికి అనుమతించడమనేది ఆ కాలంలో ఊహించలేని విషయం. నిజమే. ఇది బౌద్ధధర్మం పట్ల బింబిసారుడుకున్న ప్రగాఢ విశ్వాసాన్ని, నిబద్ధతను చూపిస్తుంది. అయితే అతని భార్య రాణి ఖేమా విషయంలో ఇదంత సులభం కాలేదు కదా. కాలేదు. ఆమె తన అందానికి చాలా గర్వపడేది. శరీరం అశాశ్వతం అని చెప్పే బుద్ధుడిని కలవడానికి ఇష్టపడలేదు. ఇక్కడ బింబిసారుడు ఆమెను బలవంతం చేయలేదు. అవును, చాలా తెలివిగా, కళాత్మకంగా ఆమె మనసు మార్చడానికి ప్రయత్నించాడు. వేణువరం యొక్క అందాన్ని, అక్కడి ప్రశాంతతను వర్ణిస్తూ గాయకులతో పాటలు పాడించాడు. ఆ పాటలకు ఆకర్షితురాలయి ఆమె ఒకసారి వేణువనానికి వెళ్ళింది. అక్కడ బుద్ధుడు తన బోధనలతో ఆమె గర్వాన్ని తొలగించారని కథనం. ఆ కథనంలో అతీంద్రియ శక్తుల ప్రస్తావన కూడా ఉంది. అవును, కాని ఇక్కడ బింబిసారుడి విధానం చాలా ఆసక్తికరమైనది. అతను తన భార్యను ఆజ్ఞాపించలేదు. ఒక మానసిక నిపుణుడిలా ఆమె ఇష్టాయిష్టాలను అర్థం చేసుకుని పరోక్షంగా ఆమెను ప్రభావితం చేశాడు. ఒక భర్తగా, ఒక రాజుగా ఇది అతనిలోని సున్నితత్వాన్ని, ఓపికను తెలియజేస్తుంది. ఖచ్చితంగా. అంటే ఒకవైపు రాజ్యం అభివృద్ధి చెందుతోంది, రాజు కుటుంబం ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తోంది, అంతా సవ్యంగా ఉన్నట్లే కనిపిస్తోంది. కాని ఈ స్వర్ణయుగానికి ముప్పు బయటి నుండి కాదు, రాజభవనం లోపల్నుండే వచ్చింది. అవును, అతని సొంత కుమారుడు అజాతశత్రువు. అతన్ని ప్రభావితం చేసింది బుద్ధుడి దాయాది దేవదత్తుడు. దేవదత్తుడికి బౌద్ధ సంఘంపై ఆధిపత్యం కావాలి, అజాతశత్రువుకి మగధ సింహాసనం కావాలి. ఈ ఇద్దరి ఆశలు కలిసి ఒక విషాదానికి దారితీశాయి. దేవదత్తుడు అజాతశత్రువు మనసులో విషబీజాలు నాటాడు. మీ తండ్రి బతుకుండగా నీకు రాజ్యం దక్కదు అని రెచ్చగొట్టాడు. ఆ మాటలకు లొంగిపోయిన అజాతశత్రువు తండ్రిని సింహాసనం నుండి దించి ఒక చీకటి గదిలో బంధించాడు. తల్లిని కూడా కలవకుండా కఠినమైన ఆంక్షలు విధించాడు. ఎంతటి విషాదం! ఒక సామ్రాజ్యాన్ని నిర్మించి ఒక మతానికి పునాది వేసిన వ్యక్తి తన సొంత కొడుకు చేతిలో బందీగా మారాడు. ఆ కారాగారంలో ఆయనకు ఉన్న ఏకైక ఓదార్పు దూరాన కనిపిస్తున్న గిజ్జకూట పర్వతం వైపు చూడటమే అట.
బుద్ధుడు తరచుగా ఆ పర్వతంపైనే ప్రవచనాలు ఇచ్చేవాడు. ఆ దిశగా చూస్తూ ఆయన ధ్యానం చేసుకుంటూ ప్రశాంతతను పొందేవాడు. కాని తండ్రి అలా ప్రశాంతంగా ఉండటం కూడా అజాతశత్రువు సహించలేకపోయాడు. మరింత క్రూరంగా ప్రవర్తించాడు. మంగలివాళ్లను పిలిచి తన తండ్రి పాదాలను కోసి గాయాలపై ఉప్పు కారం చల్లమని ఆదేశించాడు. ఆ తీవ్రమైన వేదనతో బింబిసారుడు మరణించాడు. ఊహించడానికే భయంకరంగా ఉంది. చరిత్రలోని అత్యంత దారుణమైన పితృహత్యలలో ఇది ఒకటి. ఇక్కడ అత్యంత విషాదకరమైన ఐరనీ ఏమిటంటే బింబిసారుడు మరణించిన రోజునే అజాతశత్రువుకు ఒక కొడుకు పుట్టాడు. ఓహ్! మొదటిసారి తండ్రి అనే అనుభూతిని పొందిన ఆ క్షణంలో అతనికి తన తండ్రి ప్రేమ గుర్తుకొచ్చింది. తాను ఎంత పెద్ద తప్పు చేశానో అర్థమైంది. వెంటనే తండ్రిని విడిపించమని పరుగుపరుగున వెళ్లాడు. కాని అప్పటికే అంతా అయిపోయింది. ఆ పశ్చాత్తాపం అజాతశత్రువును జీవితాంతం వెంటాడింది. ఆ తర్వాత కాలంలో అతను కూడా బౌద్ధమతానికి గొప్ప పోషకుడిగా మారాడు. కాని తండ్రిని చంపాననే పాపం అతని మనశ్శాంతిని ఎప్పటికీ దూరం చేసింది. ఒక సామ్రాజ్య నిర్మాతగా జీవితాన్ని ప్రారంభించి ఒక ఆధ్యాత్మిక ఉద్యమానికి గొప్ప పోషకుడుగా మారి చివరికి తన సొంత కుమారుడి చేతిలో ఇంత విషాదకరంగా ముగిసిన బింబిసారుడి కథ ఇది. రాజకీయ ఆకాంక్ష, ఆధ్యాత్మిక పరివర్తన, కుటుంబ కలహాలు అన్నీ కలిసిపోయి ఉన్నాయి. ఒక శక్తివంతమైన గాథ. ఈ చర్చ ముగించే ముందు ఒక ఆలోచన. చెప్పండి. బింబిసారుడి వంటి శక్తివంతమైన, స్థిరమైన రాజు యొక్క ప్రారంభ మద్దతు లేకుండా బౌద్ధమతం ఆ రోజుల్లో అంత వేగంగా విస్తరించి ఉండేదా? మంచి ప్రశ్న. అంటే ఒక తాత్విక ఉద్యమం ప్రపంచమతంగా మారడానికి రాజరికపు అండ ఎంతవరకు అవసరం? అవును, ఇది చరిత్ర మన ముందు ఉంచిన ఒక పెద్ద ప్రశ్న. దీని గురించి ఆలోచించవచ్చు.